The task has to be stopped. I saw Hemant completed the task. So who else are there? Who else completed the task? I saw Anjali, I believe, completed the task. Any questions, guys? Okay. Just a second. So how many have completed, guys? Yes, tell me. How many have completed this task? Any questions from yesterday's? ఎవరు చేయలేదా? సార్ Yes, Anjali, tell me. అది సింగిల్ గా కాపీ చేసినా ఒకటే, లేకపోతే ఈ ఫైల్లో పెడతాం కదా బ్యాకప్ ఫైల్ లాగా, రెండు ఎగ్జిక్యూట్ చేయాలా? ఏది ఒకటి ఎగ్జిక్యూట్ చేసినా సరిపోద్దా? సింగిల్ లో పెట్టామంటే అంటే సింగిల్ కమాండ్ యూజ్ చేసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాం, సింగిల్ గా యూజ్ చేసి అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ ఒక ఫైల్లో పెడతాం కదా ఆ కమాండ్స్ అన్ని, అవును. అది స్క్రిప్టింగ్ ఫైల్లో. ఉమ్. రెండు డిఫరెంటా లేదా రెండు సేమా? రెండు సేమే కదమ్మా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వాట్ ఎవర్ ద కమాండ్స్ వి గివ్ మాన్యువల్లీ విల్ పుట్ ఇట్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ విల్ ఎగ్జిక్యూట్ నా. అదే సార్, కాకపోతే మనం స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసాం, అక్కడ సింగిల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా చెప్పినా ప్రాబ్లం ఉండదా, ఎఫెక్ట్ ఉంటుందా అని అడుగుతున్నాను. ఎవరికైనా క్వశ్చన్ అర్థమైందా? నాకే అర్థం కావట్లేదా? ఇప్పుడు సార్ ఇప్పుడు స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, అవును. ఇప్పుడు అది స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ చేయకుండా ఫస్ట్ ఆ సింగిల్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎఫెక్ట్ అవుతుందా లేదా కోడ్? అయితే అట్లా అన్నా చేయాలి, అది ఇట్లా అన్నా చేయాలి. రెండు చేస్తే ఎట్లా? ఓకే, అదొకటే సార్ డౌట్. అదేనమ్మా. ఐదర్ యూ వాంట్ టు డూ ఇట్ మాన్యువల్లీ, యూ డూ ఇట్ మాన్యువల్లీ. ఓకే. If you don't want to do it manually, if you don't want to spend time in front of system, automated నా. స్క్రిప్ట్ రన్ చేసి పెట్టేసేయి, అది ఆటోమేటిక్ జరిగిపోతుంది అంతా. ఓకే. ఓకే సార్. సో దట్ ఈస్ ద టాస్క్ వాట్ వీ హ్యావ్ డన్. ఇంకేం ఇంకేం చేయొచ్చు మనం స్క్రిప్టింగ్ తోటి? సో హ్యావ్ యూ ఎవర్ ట్రైడ్ టు నిన్న ఆర్పిఎం ఇన్స్టాలేషన్ చేయమని చెప్పాను. ఆర్పిఎం ట్రై చేశారా? ఇన్స్టాలింగ్ అన్ ఆర్పిఎం. హౌ డు వి ఇన్స్టాల్ ఆర్పిఎం యూజింగ్ స్క్రిప్ట్? నేను చెప్పలేదు సార్. ఆర్పిఎం ఏం డిస్కస్ చేయలేదు సార్. ఆర్పిఎం మీద ఏమైనా డిస్కషన్ రాలేదు సార్. ఓన్లీ దీని గురించి వచ్చింది, కమాండ్స్ వరకే వచ్చు. అవునా? షూర్. షూర్ సార్. ఎస్ సార్. సార్ ఓకే. నేను డేట్ ని ఆటోమేట్ చేసే టాస్క్ ఇచ్చారు సార్. అవును, మర్చిపోయినా. టాస్క్ ఇచ్చాను కదా, ఎంతమంది చేశారు అది? రెండు ఎగ్జిక్యూట్ అయిపోయినాయి నీకు. హేమంత్, క్యాన్ యూ షేర్ యువర్ స్క్రీన్ అండ్ క్యాన్ యూ రన్ టు షో టు ద అదర్స్? నేను ఇచ్చిన టాస్క్. ఇది అఫీషియల్ ల్యాప్టాప్ సార్. ఓకే, అంజలి నీది అయిపోయిందా? లేదు, లెట్ మీ లాగిన్ సార్. గివ్ మీ 1 minute. షూర్ షూర్. కాబట్టి లాగిన్ చేయొచ్చు.
షూర్ షూర్. సో గైస్, నేను ఇచ్చిన టాస్క్ మీకు అర్థమైంది కదా. నేను ఒక స్క్రిప్ట్ రన్ చేస్తే, వెన్ ఐ రన్ ది స్క్రిప్ట్, ఓకే, ఆటోమేటిక్గా ఆ డేట్ తోటి ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. ఓకే. నేను ఓన్లీ మీరు ఇచ్చినంత చేశాను సార్. అడిషనల్ గా డేట్ ప్లస్ యాంపర్సెంట్ F1 రాశాను అంతే, అంటే కరెంట్ డేట్ రావడానికి అంతే. అండ్ ఆల్సో మాన్యువల్లీ ఎంటర్ చేయడానికి డేట్ ని అసైన్ చేశాను, మళ్ళీ డేట్ డాలర్ పెట్టాను. సో డేట్ డాలర్ పెడితే ఆటోమేటిక్ గా ఏ ఫోల్డర్ నేమ్ ఇస్తే ఆ ఫోల్డర్ నేమ్ వచ్చేటట్టు చేశాను. ఆ రెండే అడిషనల్ గా చేశాను. మిగతాదంతా జస్ట్ కాపీ ఎంత నార్మల్ గానే. అంటే యాక్చువల్ గా నేను మర్చిపోయాను, AWS సెషన్ ఉంది కదా సార్, అది టెర్మినేట్ చేసేసాను ఎగ్జిక్యూట్ చేసి. No problem, no problem. So once again, we'll reiterate what we covered yesterday for 5 minutes. Okay, what is a shell? Shell is an interpreter, right? It will read the commands from users and hands over to the kernel, right? Guys, మీకు టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్ కంప్లీట్ చేయండి అమ్మా. ఇష్యూస్ వస్తే చెప్పండి. 17-18 మంది ఉన్నారు కాల్లో, ఒకటిలో ఇద్దరు చేశారు అంతే. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్? డోంట్ యూ హ్యావ్ టైమ్? సో హౌ డు ఐడెంటిఫై వాట్ షెల్ వి బీయింగ్ యూస్డ్? echo $0. సో దీనికి ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఇవన్నీ ట్రై చేయమన్నాను. ఓకే, సో వాట్ ఈస్ లైనక్స్ షెల్? ఓకే, దిస్ ఇస్ కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్. వాట్ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్? CLI ఇది షెల్ని ఇంటర్ప్రిటర్ అంటారు. ఇంటరాక్షన్ విత్ కర్నల్ ఉంటుంది. ఆటోమేషన్ షెల్ కెన్ ఈజ్ వైడ్లీ యూస్ ఫర్ స్క్రిప్టింగ్ అండ్ allowing users to combine the multiple commands, right? And what are the different types of shells we covered yesterday, right? Manual work versus automation. So what is a script? Script is a set of instructions, right? What we have given. And what is a shell script? Shell ante ardhamaindi, script ante ardhamaindi. Shell script is together is what? Containing the series of commands or sequence of commands, ante kada. And the purpose, దేనికోసం? ఆటోమేషన్ కోసం వాడతాం. ఓకే, నేను ఒక చిన్న టాస్క్ ఇచ్చాం, కాపీ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అండర్ డెవాప్స్ అండ్ మౌంట్ అని మనం అనుకున్నాం, అవునా? సో క్రియేట్ డైరెక్టరీ క్రియేట్ చేసాం. ఇవన్నీ మాన్యువల్. దిస్ ఇస్ వాట్ మాన్యువల్ స్టెప్స్. ఆటోమేషన్ లేకుండా, అంటే స్క్రిప్ట్ లేకుండా, మాన్యువల్. ఓకే, ఆర్ కంప్లీట్ ద టాస్క్ ఆర్ కంప్లీటింగ్ ది టాస్క్ మాన్యువల్లీ. ఓకే, కంప్లీటింగ్ ది టాస్క్ మాన్యువల్లీ. గాట్ ఇట్. సో నేను ఏం చేసాం? మాన్యువల్ టాస్క్ చేసాం. దీన్నే మళ్ళీ ఇదే స్టెప్ త్రూ వాట్ ఏం చేసాం? కంప్లీటింగ్ ది టాస్క్ using script. Yes or no? Using script as well as using manual. So same commands. కానీ ఆల్రెడీ ఒకసారి మీరు మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేసింది మళ్ళీ మీరు స్క్రిప్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఎర్రర్స్ వస్తాయి. ఎందుకు? ఇదే కమాండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే 2 times ఎర్రర్ వస్తుంది కదా. క్లియర్ నాట్? డైరెక్టరీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. సో అదొకసారి చూసుకోండి. అండ్ దెన్ కంప్లీటింగ్ ద టాస్క్ త్రూ స్క్రిప్ట్. సో మీకు 4 examples ఇచ్చాను. వి ఆల్సో అండర్స్టూడ్ వాట్ ఈస్ the significance of what you're discussing. You're saying something, Hemant? అదే సార్, మాన్యువల్ గా చేసిన తర్వాత అందుకే పేరు డిఫరెంట్ గా ఇచ్చాను సార్ మాన్యువల్ స్క్రిప్ట్ లో. Yeah, you're right. So we also discussed the permissions. ఒకసారి తీసేసి చూడండి స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి. you see what errors you'll get it. Okay, and రిక్వెస్ట్ చేయండి hello world print చేయడానికి. Likewise, instruction 1, instruction 2, likewise we can give. We started with a simple script. What is simple script? We gave echo 1 manually chesam, echo 2 work chesam, avuna? Meeku nenu ichina task, right? So today we are going to see other simple scripts like print current date and time. Example, current date and time ఇది ప్రింట్ చేయాలి. అయితే ఒక చిన్న క్వరీ సార్, ఇప్పుడు మనం లైనక్స్ లాగిన్ చేసినప్పుడు యాక్చువల్ ఒక బోర్డ్ లాగా వచ్చి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి కదా సార్, అది కూడా స్క్రిప్టెడ్ ఏనా లేదంటే వెల్కమ్ పేజ్ సపరేట్ గా ఉంటుందా?
దట్స్ కాల్డ్ అస్ బ్యానర్. అదే సార్ బ్యానరే. బ్యానర్ పెడతారు, అది స్క్రిప్ట్. అది మనం బ్యానర్స్ ఎట్లా రాయాలి ఏంటి కూడా మనం చూద్దాం మనం క్లియర్గా. డోంట్ వరీ. ఓకే. ఓకే, మనం ఫంక్షన్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం కదా, అప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. సరే, సో కరెంట్, లెట్స్ డిస్కస్ కరెంట్, హౌ టు ప్రింట్ ది కరెంట్ డేట్ అండ్ టైం. సో నిన్నటి దాకా రాసిన స్క్రిప్ట్స్ ఒక లెక్క, ఇప్పుడు ఇవాళ నుంచి ఒక లెక్క. ఎందుకంటే మనం టుడే వీఆర్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ది షెబాంగ్. సో షెబాంగ్ అంటే ఏంటి అంటే, సపోజ్ మనం ఒక స్క్రిప్ట్ ఓపెన్ చేసిన తర్వాత లైక్ టెస్ట్ డాట్ ఎస్హెచ్ అని, ఇప్పుడు లేదా test1.sh అని నేను ఒక స్క్రిప్ట్ ఇంట్రడ్యూస్ చేశాను. ఓకేనా, ఐ ఓపెన్ వన్ ఫైల్, దెన్ ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గివ్ లైక్ దిస్. ఓకే, exclamatory /bin/bash. So what is this? This is called as shebang. Okay, what do you call as shebang under the? So why we have to use this? Indicates that we are using bash scripting. Introduce వస్తుంది, the meaning ఏంటి? This introduce what? We are using bash scripting. అర్థమైందా? సో ఇది కంపల్సరీ ఉండాలి ఫస్ట్ లైన్లో ఆఫ్ ఎనీ స్క్రిప్ట్, అండ్ ఇట్ ఇస్ కాల్డ్ as what? Shebang. సరే, షెబాంగ్ అయిపోయిన తర్వాత ఏం రాయొచ్చు, ఏం చేయొచ్చు? వీ కెన్ స్టార్ట్ వర్కింగ్, యూ కెన్ గివ్ యువర్ ఓన్ స్క్రిప్ట్. ఓకే, ఇది ఇంకో చెప్పాలి అంటే దిస్ విల్, లెట్ మీ రైట్ లైక్ దిస్. అండ్ ఇంకోటి, ఒక ఎక్కడైనా స్క్రిప్ట్లో మీరు హ్యాష్ పెడితే దాని తర్వాత నుంచి ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ షెబాంగ్ ఇది తప్ప, ఫస్ట్ హ్యాష్ తప్ప. ఓకే, దాని తర్వాత ఎక్కడ పెట్టినా సరే మీకు రిమైనింగ్ వర్డ్స్ ఆర్ ఇగ్నోర్డ్. ఓకే, this tells system to use the bash shell. Adana, this will tell what? The script is telling that to use the bash shell. ఇక్కడ మనం bash వాడతాం. సార్ bash బదులు నేను sh పెట్టచ్చా? ఎస్, bin bash sh కూడా పెడతారు, అంటే షెల్ వాడుతుంది అన్నమాట, బేసిక్ షెల్ వాడుతుంది. సో షెల్ అడ్వాన్స్డా, bash అడ్వాన్స్డా? షెల్ అడ్వాన్స్డా, bash అడ్వాన్స్డా? అడ్వాన్స్డా. Bash. Bash is the advanced. So always go with what? /bin bash. Is it clear? సో ఏం చెప్పాను మీకు, ఇది తప్ప మీరు హ్యాష్ పెడితే ఒక ఫైల్లో దాన్ని కమెంట్ అంటారు. ఇట్ విల్ ఇగ్నోర్ దట్ ఎంటైర్ లైన్. ఆ హ్యాష్ తర్వాత ఏదైనా సరే రాయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై కెన్ సే ఫస్ట్ స్క్రిప్ట్ అని రాయొచ్చు మన ఎగ్జాంపుల్. ఓకేనా, అండ్ కమెంట్ ఐ కెన్ సే దిస్ లైన్ ఈజ్ ఇగ్నోర్డ్ బై షెల్. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా చదువుతుందా షెల్? ఇదంతా చదువుతుంది షెల్? చదవదు. సో ఎక్కడైతే హ్యాష్ కనిపిస్తుందో, హ్యాష్ తర్వాత ఏదున్నా సరే, దట్ ఈస్ కంప్లీట్లీ ఇగ్నోర్డ్ బై షెల్. ఎందుకు రాస్తారు, ఎందుకు పెడతారు ఈ హ్యాషెస్ అంటే, టు ప్రొవైడ్ సమ్ కమెంట్. ఫంక్షన్ రాస్తున్నావు అనుకో, ఈ ఫంక్షన్ దేనికోసం రాసావు, ఒక చిన్న లాజిక్ రాసావు అనుకో స్క్రిప్ట్లో, నువ్వు 100 లైన్ స్క్రిప్ట్ ఉంది, ఆ 100 లైన్ స్క్రిప్ట్లో నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు, ఏ సెక్షన్ ఏం చెప్దాం అనుకుంటున్నావు అనేది నీకు క్లియర్గా కనిపించాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఈ కమెంట్ రాసి చెప్తారు అనమాట, నేను కింద రాసిన కోడ్కి మీనింగ్ ఇది అని. సో కమెంట్స్ ఆర్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ ద కోడ్ వెల్. క్లియరా? సో ఇలా రాసి, లెట్స్ ఎగ్జాంపుల్ ఈకో, మళ్ళీ మనం చెప్తున్నాను, ఈకో దేనికోసం వాడతాం మనం? Print the content. ప్రింట్, రైట్? సో హెలో ఆర్ఆర్ టెక్ అని పెట్టామనుకో, సో ఇలా పెట్టాను అనుకో, లెట్స్ సింప్లీ ఏమవుతుంది, ఏం రాచ్చు ఇక్కడ, కమెంట్ రాదు అనుకుంటున్నా. ఇట్ ప్రింట్స్ ది టెక్స్ట్ గివెన్ ఇన్ ది డబుల్ కోట్స్. అర్థమైందా? నేను చూడండి ఎన్ని కమెంట్స్ వాడుతున్నాను, లుక్ ఎట్ ద కమెంట్స్. అర్థమవుతుందా? నేను ఎన్ని కమెంట్స్ అంటే ఎన్ని వాడుతున్నాను చూడండి. ఇక్కడ 1 టైం, సెకండ్ టైం ఐ యూస్డ్, థర్డ్ టైం ఐ యూస్డ్, ఫోర్త్ టైం ఐ యూస్డ్. నువ్వు కమెంట్ పెట్టిన దగ్గర నుంచి, అంటే హ్యాష్ పెట్టిన దగ్గర నుంచి దాని రెస్ట్ ఆఫ్ ద లైన్ ఇగ్నోర్ చేసేస్తా అనమాట. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఇదే ఫైల్ని నేను లెట్స్ ఎగ్జాంపుల్ కొత్త ఫైల్ ఓపెన్ చేద్దాం అని చెప్తా. Ctrl+N, Ctrl+S. సేవ్ ఎలా చేద్దామంటే దీన్ని, లెట్ మీ సేవ్ దిస్ ఫైల్ యాజ్ test1.sh.
test1.sh అని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత సో కాపీ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఇక్కడి నుంచి పెడతాం. కాపీ దిస్ వన్ అంటే ఒక .sh లో పెడితే మీకు కలర్స్ తెలుస్తాయి. ఇగో ఇది కనిపిస్తుందా మీకు? అర్థమైందా కాలేదా? షెల్ స్క్రిప్ట్ లో మీరు ఒక నోట్ ప్యాడ్ లో ఓపెన్ చేస్తే, ఒక షెల్ స్క్రిప్ట్ మీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తే ఈ గ్రీన్ కలర్ అంతా కమెంట్స్. అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ రీడింగ్, రైట్? ఓన్లీ వాట్ ఇట్ రెడ్ దిస్ మచ్. అంటే టెక్నికల్ గా ఈ స్క్రిప్ట్ లో ఓన్లీ ఈ 2 లైన్స్ ఈ హైలైట్ చేసిన కంటెంట్ మట్టుకే రీడ్ చేస్తుంది. మిగతా అంతా ఏం చేస్తుంది? ఇగ్నోర్ చేస్తుంది. క్లియర్ ఆర్ నాట్? అంతేనా కదా? ఆర్ యూ క్లియర్ విత్ షెబాంగ్ అండ్ కమెంట్స్? ఫస్ట్ లైన్లో షెబాంగ్ అంటారు, ఖచ్చితంగా పెట్టాలి. సో ఇదే దాన్ని మనం కాపీ చేసి let me see if I can. Oh, my Linux is up and running. Let me. Fantastic. Okay, so దీన్ని మనం ఏం చేద్దామంటే ఓకే, సో డెవాప్స్ యూజర్కి నేను లాగిన్ అయిపోయాను. mkdir స్క్రిప్ట్స్ అని క్రియేట్ చేద్దాము. cd స్క్రిప్ట్స్లోకి వెళ్దాము. ఓకే, వేర్ ఐఎమ్ ఇన్ /home/scriptsలో ఉన్నాను. సో ఇప్పుడు నేను యాస్టీస్గా నేను కాపీ చేసింది నేను పేస్ట్ చేస్తాను. ఏది ఇక్కడ కాపీ చేసింది పేస్ట్ చేస్తాను. Control-C and let me see if I have. So vi test1.sh. Okay, and I'll put it as shift insert. రావట్లేదా? ఇది రావట్లేదు. ఓకే, ఒక నిమిషం guys, ఒక్క నిమిషం. ఇది పుట్టి ద్వారా ఓపెన్ చేస్తేనే బెటర్, మన కాపీ పేస్ట్ ఈజీగా ఉంటుంది మనకి. ఇఫ్ కాన్ఫిగ్ ఎంత ఉంది? ఐపీ అడ్రస్ 2.113 ఉంది కదా. Let me open my this thing, new session SSH 192.168.2.113 192.168 192.168.2.113. Okay, okay, is it visible now? Yes. సో డెవాప్స్ లోకి వచ్చేసాము. క్లియర్ ద స్క్రీన్, ls-l I have scripts. సో స్క్రిప్ట్స్ లోకి వెళ్తున్నాను. లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్ vit1.sh. okay, and I'll put it as shift insert. So you can see here now it is very much clear, right? ఓకే, సో కమెంట్ చేసిన తర్వాత మనం ఏదైనా సరే కమెంట్ తర్వాత అది మొత్తం ఇగ్నోర్ చేస్తుంది. సో టెక్నికల్లీ ఐ హ్యావ్ ఓన్లీ దిస్ మచ్ ఇన్ ద స్క్రిప్ట్. సో let me save it. Okay, let me save it, and then what is the next step I have to do? What is the next step I have to do? Dot chmod H mods. మర్చిపోయారు ఇది. సో t1.sh ఇవ్వాలి, then it will be an executable. గ్రీన్ కలర్ లోకి మారిందా? సో then you need to run it. So sh and what? t1.sh hello artech ప్రింట్ చేసిందా? సో బట్ టెక్నికల్గా ఈ మొత్తం స్క్రిప్ట్లో చాలా డేటా, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటిది? షెబాంగ్ ఇచ్చాము. ఓకే, టెల్స్ ద సిస్టమ్ టు యూజ్ bash shell, కరెక్ట్. మళ్ళీ కమెంట్ రాశాను, దిస్ ఈజ్ మై ఫస్ట్ స్క్రిప్ట్. మళ్ళీ కమెంట్ రాశాను, దిస్ ఈజ్ ద లైన్ ఇగ్నోర్డ్ బై షెల్ అని రాశాను. మళ్ళీ ఇక్కడ ఏం రాశాను? మళ్ళీ ఇక్కడ కమెంట్ పెట్టాను, ప్రింట్స్ ద టెక్స్ట్ గివెన్ ఇన్ ద డబుల్ కోట్స్. ఏదైతే డబుల్ కోట్స్లో ఉందో అదే వచ్చింది కదా ఇక్కడ మనకి.
ఎస్ ఆర్ నో? సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు యూస్ షెబాంగ్. ఇదే కావచ్చు, లేదు షెబాంగ్లో కూడా మీరు ఇలా కూడా రాయొచ్చు. బ్యాష్ కాకుండా యూ కెన్ రైట్ విత్ ఎస్హెచ్ ఆల్సో. ఓకేనా? యూ కెన్ ఆల్సో రైట్ దిస్. సో లెట్స్ రైట్ డౌన్ దిస్ వన్. ఓకేనా? సో ఎస్హెచ్ వాడచ్చు, బ్యాష్ కూడా వాడచ్చు. బ్యాష్ is also you can write. So there are three different ways T1 కూడా రాయొచ్చు. సో there are multiple ways to run a shell script. ఒక షెల్ స్క్రిప్ట్ని రన్ చేయాలంటే మీరు డాట్ వాడచ్చు, ఎస్హెచ్ వాడచ్చు, బ్యాష్ వాడచ్చు. ఇస్ క్లియర్? కెన్ బి యూజ్డ్ టు రన్ ది script. Am I clear, guys? So let's write another script. vi t2.sh. Okay. And what is the first step? shebang రాయాలి. ఎలా రాస్తారు? hash bin slash // bash. అంతే. ఇది షెబాంగ్ అంటారు దీన్ని. షెబాంగ్ రాసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు, లేకపోతే దాని నెక్స్ట్ లైన్స్ రాయొచ్చు. ఓకేనా? కమెంట్స్ రాసుకోండి. ఓకే, లెట్స్ వర్క్ విత్ వేరియబుల్స్ అనుకుందాం. లెట్స్ వర్క్ విత్ వాట్? వేరియబుల్స్ అని కమెంట్ పెట్టాను ఊరికనే. సో ఇక్కడ సార్ పైన బ్యాష్ వాడేది ఓన్లీ దీనికోసమేనా సార్? అంటే వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ గోయింగ్ టు యూస్ బ్యాష్ ఆర్ ఎల్స్ బ్యాష్ షెల్ వాడి required ఎగ్జిక్యూట్ చేయమని అర్థం. ఓకే. బ్యాష్ షెల్ వాడి ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయమని అర్థం. ఎస్హెచ్ పెడితే ఎస్హెచ్ వాడి షెల్ ఎగ్జిక్యూట్ చేయమని అర్థం. ఓకే, ఓకే. అండ్ దెన్ ఈకో డాలర్ ఇవ్వను. ఏం చేస్తానంటే హెల్లో వేరియబుల్ని కాల్ చేస్తున్నాను నేను. ఓకేనా? దీన్ని ఎలా అంటారంటే యాక్సెసింగ్ ది వేరియబుల్ అంటారు. మళ్ళీ నేను కమెంట్స్ వాడుతున్నాను, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. కమెంట్స్ ఎక్కడ వాడాను? ఇది కమెంట్, ఇది ఒక వేరియబుల్ లోపల ఈ వాల్యూ పెడుతున్నాను. ఓకే, అండ్ దెన్ ఈకో ఇస్ ఫర్ వాట్? ప్రింట్. ఓకే, హెలో అన్న తర్వాత ప్రింట్ వాట్? హెలో. కానీ ఇక్కడ ఏమని పిలుస్తున్నాను ఇక్కడ నేను? డాలర్ నేమ్. సో నేమ్ లోపల, నేమ్ అనే వేరియబుల్ లోపల ఈ ఆది అనే వాల్యూని ఫీడ్ చేశాను. ఓకేనా? నేమ్ అనే లోపల ఆది అనే వాల్యూని ఫీడ్ చేశాను. బట్ ఇప్పుడు ఈ నేమ్ని నేను కాల్ చేయాలి అంటే దాని ముందు డాలర్ పెట్టాలి. ఓకేనా? సో మీకు సింపుల్గా చెప్తాను. లెట్ మీ సేవ్ ఇట్. ఇక్కడే చెప్తాను చూడండి మీకు. ఏ ఈక్వల్ టు 10. ఏం చేసామని చెప్పండి ఇప్పుడు ఇక్కడ? ఏ ఈక్వల్ టు 10. వాట్ ఐ డిడ్? సో అసైన్డ్ వేరియబుల్స్. అసైన్డ్ వేరియబుల్ అంటే యాక్చువల్గా the people who are learning the programming language for first time, or programming or scripting language for first time, variables అంటే ఏంటి అంటే ఇట్స్ అ మెమరీ లొకేషన్స్, మెమరీ అడ్రస్. సో మనకేమవుతుందంటే నేను ఏ అన్నప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ అవుతుంది, అంటే ఒక మెమరీ. ఓకే, ఈ ఏలో ఏ ఈక్వల్ టు 10 అన్నానంటే ద మీనింగ్ ఏంటంటే 10 ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఇప్పుడు నేను ఈకో ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఈకో ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది? 10 ప్రింట్ అవుతుంది. ఆలోచించుకు సమానం చెప్పండి. ఈకో ఏ అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఏనే ప్రింట్ అవుతుంది. ఏ ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది? నేను ఓన్లీ ఏ ప్రింట్ చేయమన్నాను. కానీ నా ఇంటెన్షన్ ఏంటి? ఈకో ఏ అంటే 10 కదా ప్రింట్ చేయాలి. ఏ ఎందుకు ప్రింట్ అవుతుందంటే నువ్వు జస్ట్ వేరియబుల్ని కాల్ చేయట్లేదు. వేరియబుల్ని కాల్ చేయాలంటే దాని ముందు ఏం పెట్టాలి మనం? ఖచ్చితంగా డాలర్ సింబల్ పెట్టాలి. సో when you want to reference a variable, you have to use always a dollar symbol. అప్పుడే ఏ రీడ్ అవుతుంది. ఓకేనా? సో when you give this, then the value will be what? 10. ఓకేనా? అర్థమైందా కలేదా? సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈకో ఏ అంటే ఏం ప్రింట్ అయింది? ఏ ప్రింట్ అయింది. బట్ నా ఇంటెన్షన్ ఏంటి? టు ప్రింట్ ద వాల్యూ ఇన్సైడ్ ద ఏ. సో డాలర్ ఏ అనాలి. సో దెన్ ఇట్ ప్రింట్స్ వాట్? 10. So when I say b equal to 20, okay, so then when I say echo b, so it will prints b, but echo $b, it prints 20.
సరే ఓ చెప్పండి. ఇన్ విచ్ షెల్ ఐ యామ్ ఈకో $0 ఐ మీన్ బ్యాష్ షెల్. ఎస్హెచ్ కొడదాం. ఏ షెల్కి వచ్చాను నేను ఇప్పుడు? హౌ డు యూ స్విచ్ ఫ్రమ్ వన్ షెల్ టు అనదర్ షెల్? హౌ డు యూ స్విచ్ ఫ్రమ్ వన్ షెల్ టు అనదర్ షెల్? డాలర్ షెల్ నేమ్. కాదమ్మా, జస్ట్ షెల్ నేమ్ ఇచ్చేసేయాలి. Yeah. నేను ఇంతకుముందు ఎక్కడ ఉన్నాను? perspective. బ్యాష్ లో ఉన్నాను. బ్యాష్ లో నుంచి ఇప్పుడు నేను ఏ షెల్లోకి వచ్చాను? ఎస్హెచ్ అని ఎంటర్ కొడితే నార్మల్ షెల్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈకో $0 కొట్టండి, ఏమొచ్చింది? ఎస్హెచ్హెచ్. కేఎస్హెచ్ కొట్టండి, ఏ షెల్లో ఉన్నారు మీరు? ఈకో $0 కొట్టండి, కేఎస్హెచ్లో ఉన్నారు. సిఎస్హెచ్కి వెళ్ళండి, ఓకే, ఈకో $0 అని చెప్పండి. అర్థమైందా? ఆల్ 4 షెల్స్ వి కవర్డ్. ఓకే, జెడ్ఎస్హెచ్ లేదు. ఓకే, జెడ్ఎస్హెచ్ మనకి యాపిల్లో ఉంటుంది బేసిక్గా, బట్ ట్రై టు అండర్స్టాండ్. సో దీస్ ఆర్ ద 4 different shells. Now which shell I am in? Which shell I am in? CSS. CSH. ఇప్పుడు నేను ఎగ్జిట్ అని కొడితే, సరే ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద ఏ వాల్యూ వి హావ్ గివెన్? 10. ఇప్పుడు నేను ఈకో $A కొడితే 10 వస్తుందా, ఏ వస్తుందా? Equal to ఇప్పుడు నేను అదే ఈకో $0 అంటున్నా, ఈకో $A కొడితే 10 వస్తుందా, ఏ వస్తుందా? I think ఏం రాదనుకుంటా సార్. Maybe. యూ డోంట్ Because గెట్ we have a different shell, right? ఈకో $0 కొడితే యూ డోంట్ గెట్ ఎనీ వాల్యూ, ఎందుకంటే ఏ డిక్లేర్ చేయాలంటే అదేంటి మనకి డిక్లేర్ చేసాం కదా. వేరే ఒక షెల్ లో షెల్, చేసాం yes, ఒక షెల్లో డిక్లేర్ చేసింది. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ ఇన్ వాట్? బ్యాష్. నువ్వు దీని నుంచి ఇంకో షెల్కి షిఫ్ట్ అయినప్పుడు ఎస్హెచ్ అని షిఫ్ట్ అయ్యావు, అవునా? అక్కడి నుంచి మళ్ళీ నువ్వు ఇంకో షెల్కి షిఫ్ట్ అయ్యావు, ఎక్కడికి? సిఎస్హెచ్. అక్కడి నుంచి మళ్ళీ కేఎస్హెచ్కి. ఒక షెల్ నుంచి ఇంకో షెల్కి షిఫ్ట్ అయినప్పుడు ఒక షెల్ లెవెల్ వేరియబుల్స్ ఇంకో షెల్ లెవెల్కి రావు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఓకేనా? డిక్లేరింగ్ వేరియబుల్స్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏమనుకున్నాం మనం? బి అనే వేరియబుల్ తీసుకున్నాను, ఆ బి అనే వేరియబుల్ లోపల 20 సేవ్ చేశాను, అవునా కదా? ఇప్పుడు ద పాయింట్ హియర్ ఈస్, వాట్ ఇఫ్ ఐ వాంట్ టు కాల్ దీస్ వేరియబుల్స్ ఇన్ డిఫరెంట్ షెల్స్? నేను గ్లోబల్గా డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే నేను ఎక్కడ డిక్లేర్ చేసినా సరే ఆ వాల్యూస్ నేను ఏ షెల్లో ఉన్నా నేను కాల్ చేయాలి. అప్పుడు నువ్వేం చేయాలంటే ఎగ్జిట్, గో బ్యాక్ టు ద షెల్. సో నువ్వు దీని నుంచి బ్యాక్ వెళ్ళిపోతే ఎక్కడికి వస్తావు? ప్రీవియస్ షెల్లోకి వచ్చావు. ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోతే ఎస్హెచ్కి వచ్చావు, అవునా? ఈకో $, అంటే ఎస్హెచ్కి వచ్చావు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎగ్జిట్ అంటే బ్యాష్కి వెళ్ళిపోయావు. సో ఈకో $A 10, ఈకో $B 20. ఇప్పుడు నేను ఈ వాల్యూస్ నేను వేరే షెల్లో కూడా నేను యాక్సెస్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు డూ అన్ ఎక్స్పోర్ట్. ఏం చేయాలి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఎక్స్పోర్ట్ ఇవన్నీ కూడా మీరు షెల్ స్క్రిప్టింగ్లో వాడతారు మీ స్క్రిప్ట్స్లో. ఎక్స్పోర్ట్ ఏ అన్నాను అనుకోండి, ఎక్స్పోర్ట్ బి అన్నాను అనుకోండి, అంటే ఏంటి? ఈకో $A అన్నప్పుడు కానీ ఈకో $B అన్నప్పుడు కానీ నాకు ప్రింట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నేను ఎస్హెచ్కి వెళ్ళి ఈకో $A కొడతాను, వచ్చిందా? ఈకో $B కొడతాను, వచ్చిందా? ఐ విల్ గో టు KSH, ఐ విల్ సే ఈకో $A ఈకో $B, వచ్చిందా KSHలో కూడా? ఓకే, సిఎస్హెచ్కి వెళ్దాము. ఈకో $A ఈకో $B. ఓకే, యూ అండర్స్టాండ్ రైట్ వాట్ ఐమ్ సేయింగ్? సో ఒక షెల్లో ఉన్న వేరియబుల్స్ని మనం గ్లోబల్గా ఉంచాలి, గ్లోబల్ లెవెల్ మనం ఎక్స్పోర్ట్ అంటే మనం సెట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు డూ అన్ ఎక్స్పోర్ట్. సరే, ఇప్పుడు నేను సెట్ చేసిన దాన్ని నాకు వద్దు అనుకుంటున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఇట్. ఈకో $A అని కొడితే నాకు వచ్చింది కదా. సో ఈకో $0 కొడితే నేను ఏ షెల్లోనైనా బ్యాష్లోకి వచ్చేసాను కదా. అన్సెట్ కొట్టాలి, అన్సెట్ ఏ అన్సెట్ బి అంటే ఇప్పుడు ఈకో $, ఏమొచ్చింది? 0 బ్యాష్ వచ్చింది కదా. ఈకో $A వచ్చింది, ఏమైనా సెట్ అయిందా? వేరియబుల్ని డిక్లేర్ చేసిన వేరియబుల్ని తీసేయాలి అంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు డూ వాట్? అన్సెట్.
అన్సెట్ ఇది చేస్తే కూడా మనం గ్లోబల్ గా వర్క్ అవుతుంది సార్ అన్సెట్ కూడా. ఎస్, నీకు అసలు వేరియబుల్ లేదు కదా, Yeah. నీకు అసలు వేరియబుల్ లేదు కదా, అసలు నీకు వేరియబుల్ లేదు కదా, నువ్వు Oh, డిక్లేర్ చేసిన okay. వేరియబుల్ తీసేసావు కదా మెమరీ నుంచి. సో Okay. మనం మెమరీలో పెట్టిన వేరియబుల్ని, ఓకే, సో వేరియబుల్స్ ఏంటి అంటే సరిగ్గా గుర్తుపెట్టుకోండి. మనము ఒక షెల్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో, మన షెల్ అనేది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, షెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టెంపరీ. షెల్ పర్మనెంటా టెంపరీయా? టెంపరీ కదా, ఉన్నంతసేపు ఉంటుంది. ఈ ఇంటూ క్లోజ్ చేస్తే షెల్ మొత్తం పోతుంది, అవునా? సో సో షెల్ లెవెల్లో నువ్వు ఏవైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తావో ఇవి టెంపరీ మెమరీలో ఉంటాయి. అదే మనకి ర్యామ్లో లొకేట్ అవుతుంది అనమాట ఈ వేరియబుల్స్. సరే, ఇప్పుడు మనం ఏ అని డిక్లేర్ చేసాం కదా, ఏ లోపల మనం 10 స్టోర్ చేస్తున్నాం కదా, ఈ ఏకి మెమరీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అసైన్ ఇన్ ర్యామ్ ఓన్లీ. ర్యామ్ ఈజ్ ఏ ప్రైమరీ మెమరీ అండ్ ఇట్ ఈస్ వాట్ volatile memory. Whatever the values you give in this memory will be erased when you shut down. So బాగా గుర్తుపెట్టుకోండి ఇది, ఓకేనా? సో ఎక్స్పోర్ట్ ఈస్ ఫర్ వాట్? ఎక్స్పోర్టింగ్ ది వేరియబుల్స్ అక్రాస్ ది షెల్స్, అండ్ అన్సెట్టింగ్ ఈస్ టు వాట్? టు what unassign or release the variables from the memory. Clear? So that's about what? Export అర్థమైందా? షెల్ అర్థమైందా మీకు? ఓకే, నౌ కమ్ బ్యాక్ టు అవర్ షెల్. సో నేను క్యాట్ T2 ఇచ్చాను, T2.sh ఏముంది దీంట్లో. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు ఏమొస్తుంది అవుట్పుట్? ఈకో డాలర్ నేమ్. ఇప్పుడు అర్థమైందా డాలర్ అంటే ఏంటో? ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసింది డాలర్ నేమ్ అంటే ఒక వేరియబుల్ని ఎట్లా రీడ్ చేయాలనేది చెప్పాను అనమాట, ఓకేనా? సో T2 నేను మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఇది వాట్ ఐ రోట్ యాక్చువల్లీ ఇన్ ద స్క్రిప్ట్. You have just I printed declared, yeah, a small, right? I just hello. declared a variable and I gave the value, and I just echo, I said hello, and I'm calling this variable. How do you call a variable? With the dollar symbol. Just చూసాం కదా, a అంటే ఏ ప్రింట్ అవుతుంది, బట్ $a అంటే ఏ లోపల ఏముందో అది ప్రింట్ అవుతుంది. కరెక్ట్ నాట్? సో నౌ ఫైన్. ఇప్పుడు ఇది చెప్పండి నాకు, ఇంకేంటి అర్థం అంటే insert. అసలు ఈ ఫోన్స్ వాడాల్సిన అవసరం ఉంది సార్, ఒక సెల్లే వాడచ్చు. అట్లా ఉండదమ్మా రియల్ టైంలో. అంటే రియల్ సార్ టైంలో ఉబంటుకి వేరే సెల్ అలా ఉంటుందా సార్, లేదంటే లేదు. లైనెక్స్ every అన్ని ఫ్లేవర్స్ కి నీకు షెల్స్ ఉంటాయి. లైనెక్స్ మోస్ట్ ఆఫ్ ద షెల్స్ డిఫాల్ట్ షెల్ ఏంటంటే దీని ఏమంటారు, బ్యాష్. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ అంటే యుబుంటుకి అయితే బ్యాష్ ఉంటుంది, లేకపోతే రెడ్ హ్యాట్కి అయితే ఎస్హెచ్ ఉంటుంది. ఇలాంటివి ఏం ఉండదు అనమాట. ఈజ్ అ క్లియర్? మోస్ట్ ఆఫ్ యువర్ లైనెక్స్ ఫ్లేవర్స్ విల్ హ్యావ్ ది బ్యాష్ యాజ్ అ డిఫాల్ట్ షెల్. ఎందుకంటే ఇప్పుడు మీకు యూజర్ క్రియేషన్ చెప్పినప్పుడు మీకు ఇది చెప్పాను లేదు నాకు తెలియదు. వైల్ క్రియేటింగ్ ది యూజర్ ఐ కెన్ టెల్ వాట్ టైప్ ఆఫ్ షెల్ దిస్ యూజర్ బై డిఫాల్ట్ హీ లాగిన్స్ టు. ఓకేనా? సరే, ఇది మనం చూద్దాం ప్రస్తుతం. ఇది చూడండి ఒకసారి. నేను ఏం రాసాను చదువు. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసి ఇది వదిలిపెట్టేసేయండి, ఈ రీడ్ ఓన్లీ అప్పుడే వద్దులే, చెప్తాను మీకు నేను. ఇది చూడండి ఒకసారి. వాట్ డిడ్ యు అండర్స్టూడ్? ఇప్పుడు After మనం వాడిని you're printing, you're doing the unset means clearing the మెమరీ variable name. వేరియబుల్ తీసేస్తున్నాం కదా. సో లెట్స్ రన్ ఇట్. ఓకే, బట్ ఇప్పుడు నేను మళ్ళీ ఈకో డాలర్ నేమ్ అని కొడితే వచ్చిందా? స్క్రిప్ట్ రన్ చేస్తే వస్తుంది, బట్ నేను బయట విడిగా అడిగితే రావట్లేదు. ఎందుకు? స్క్రిప్ట్ రన్ చేస్తే వస్తుంది, వాల్యూ అసైన్ అవుతుంది. ఓకే, ఏంటి నేమ్ ఆది వెళ్తుంది, బట్ లాస్ట్లో ఏం చేస్తున్నా నేను? అన్సెట్ అంటున్నాం కాబట్టి. సో ఎనీ వేరియబుల్ యూ వాంట్ టు డిక్లేర్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ దట్ వేరియబుల్ షుడ్ బి విత్ ఇన్ ద స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఎండింగ్ లో అన్సెట్ పెడతాం. ఓకే, సపోజ్ నేను అన్సెట్ తీసేస్తే ఏమవుతుంది? ఇఫ్ ఐ రిమూవ్ ద అన్సెట్, డిక్లేర్ చేసిన వేరియబుల్ స్క్రిప్ట్ లో మనం అట్లనే చేసాం అనుకోండి. ఓకే, గ్లోబల్ వేరియబుల్ అయిపోతుంది.
గ్లోబల్ వేరియబుల్ కదమ్మా. ఇప్పుడు కమెంట్ చేసాను, ఇది నేను ఆన్సర్ చేయట్లేదు. ఇప్పుడుకి దాని తర్వాతకి చూడండి. ఓకే, ఇప్పుడు ఇకో డాలర్ నేమ్ కొడితే ప్రింట్ అయిందా? ప్రింట్ అవ్వలేదు. వై ఇట్ షుడ్ ప్రింట్ ఇట్ అవుట్ సైడ్ యాజ్ వెల్. అన్సెట్ చేసాము. సో వై ఇట్ ఈస్ నాట్ టేకింగ్, ఇట్ షుడ్ టేక్ బేసికలీ. సో అన్సెట్ చేయకపోతే ఆ సెషన్ లెవెల్లో ఉండిపోతుంది అనమాట వేరియబుల్స్. ఓకే, సో వీ హ్యావ్ టు అన్సెట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వాట్ ఎవ్రీ వేరియబుల్ వాట్ వీ యూజ్. ఓకే, ఇది ఒకటి. ఇంకో ఎగ్జాంపుల్, హేమంత్ వాడాడు డేట్ గురించి. ఓకే, సరే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఇప్పుడు. ఇది క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 స్క్రిప్ట్స్. ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటి? వాట్ వీ ట్రైడ్ విత్ ఫస్ట్ స్క్రిప్ట్ అండ్ వాట్ వీ ట్రైడ్ విత్ సెకండ్ స్క్రిప్ట్. ఆర్ యూ క్లియర్ విత్ బోత్? షెబాంగ్ ఎట్లా వాడతాం చెప్పాను, దీన్ని షెబాంగ్ అంటారు. ద మీనింగ్ ఈజ్ ఐ వాంట్ టు టెల్ ద షెల్ స్క్రిప్ట్ దట్ వాట్ ఇన్ విచ్ షెల్ ది స్క్రిప్ట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకేనా? ఓకే, ఈ కమెంట్స్ గురించి చెప్పాను, ఈకో గురించి చెప్పాను. ఓకేనా? అండ్ దెన్ కమెంట్ మీరు ఎక్కడైతే పెడతారో ద రెస్ట్ ఆఫ్ ద లైన్ పోతుంది. సార్ కమెంట్ పెట్టి నేను మళ్ళీ ఇక్కడ ఎండింగ్లో క్లోజ్ చేసి దాని తర్వాత రీడ్ చేయాలంటే కుదరదు అట్లా. ఓకేనా? ఇక్కడ 2 times వాడాను కమెంట్, ఇక్కడ వాడాను, ఇక్కడ వాడాను. డోంట్ థింక్ దట్ కమెంట్ ఈ స్టార్టెడ్ హియర్ అండ్ కమెంట్ ఈజ్ ఎండెడ్ హియర్. అట్లా ఉండదు. ఒకసారి కమెంట్ వాడితే రెస్ట్ ఆఫ్ ద లైన్ విల్ బి ఇగ్నోర్డ్. అర్థమైందా? సరే, 2 అర్థమైపోయిందా? ఇప్పుడు చూడండి, డేట్ కొడితే ఏమొస్తుంది? సార్ అన్సెట్ డాలర్ నేమ్ ఇస్తే ఏమవుతుంది సార్ సెకండ్ దాంట్లో? ఏంటమ్మా అన్సెట్? అన్సెట్ డాలర్ నేమ్ అని ఇస్తే, డాలర్ నేమ్ ముందు డాలర్ అని ఇస్తే ఏమవుతుంది? ఓన్లీ రీడింగ్కే వాడతాం డాలర్. ఓ ఓకే. ఓన్లీ రీడింగ్కే వాడతాం. అన్సెట్ డైరెక్ట్ అన్సెట్ అని చెప్పేసేయచ్చు. యా ఓకే. ఎర్రర్ వస్తుంది యాక్చువల్గా. ఓకేనా? యూ కెనాట్ డూ దట్. సరే, ఓకే. ఇప్పుడు నేను చూడండి, డేట్ అని కొట్టాం కదా. ఈ డేట్ వచ్చిన అవుట్పుట్ని నేను ఒక దగ్గర ప్రిజర్వ్ చేయాలి, ఒక వేరియబుల్లో పెట్టాలి. వేరియబుల్ మీకు తెలుసు కదా, వేరియబుల్ ఎట్లా అంటే ఏంటో. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20, ఇట్లా మనం డైరెక్ట్గా మనం సేవ్ చేస్తున్నాం, అవునా కదా? అట్లనే ఇప్పుడు నాకు డేట్ వచ్చిన అవుట్పుట్ని నేను ఒక వేరియబుల్లో పెట్టాలి. ఎలా పెట్టాం చెప్పండి? వెన్ ఐఎమ్ ప్రింటింగ్ డేట్ ఐఎమ్ గెటింగ్ వన్ అవుట్పుట్, రైట్? ఈ అవుట్పుట్ తీసుకెళ్ళి నేను సి అనే వేరియబుల్లో పెట్టాలి. ఎలా పెడతాను? C is C equal to equal to date echo plus dollar date. సి ఈక్వల్ టు ఎకో డాలర్ డేటా. ఓకే, Echo ఎకో డాలర్ డబుల్ Dollar. కోట్స్ లో డాలర్ డేట్ పెట్టండి సార్. ఎకో ఎకో రాసింది డబుల్ కోట్స్ లో. లోపల డాలర్ డేట్. ఓకే, బట్ డేట్ కి మనం అసైన్ చేయలేదు సార్. లెట్స్ సీ, అందరం చూద్దాం. మల్టిపుల్ ఆన్సర్స్ ఐ నీడ్. ఇంతేనా? గ్యాప్ ఇవనా? ఓకే సరే, అంజలి సెడ్ లైక్ దిస్. ఇప్పుడేంటి? ఈకో డాలర్ సి కొడదాం. సారీ, అంతే కదా, సికి వాల్యూ అసైన్ చేసాం కదా. వచ్చిందా? వచ్చిందా? సో సిని మనము డాలర్ ఎగ్జాంపుల్ నేను డేట్ ఇస్తే ఇలా చూద్దామా ఒకసారి? ఇలా చూద్దామా? అర్థమైందా? ఈకో డాలర్ సింబల్ ఇచ్చి డేట్ ఇస్తే మనకి సేవ్ అవుతుంది. క్లియర్? దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సేవ్ అ వేరియబుల్. సేవ్ కమాండ్ అవుట్పుట్ ఇంటూ వేరియబుల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక కమాండ్ అవుట్పుట్ ని తీసుకొచ్చి ఒక వేరియబుల్లో పెట్టాలి అంటే ఇది కాన్సెప్ట్. ఇలా రాయాలి. ఇస్ అ క్లియర్? అర్థమైందా కలదా? ఒక కమాండ్ అవుట్పుట్ ని ఒక వేరియబుల్లో పెట్టాలి అంటే ఎలా? సో ఓకే, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. అప్ టైం ఉంది కదా. ఓకే, అప్ టైంని డీలో పెట్టండి. ఏం చేస్తాం అప్పుడు? డి ఈక్వల్ టు డాలర్ బ్రేసెస్ డాలర్ ఓపెన్ క్లోజ్ బ్రేసెస్ అండ్ పారాంథసిస్ అంటాం, దీన్ని అప్ టైం అంటాం, అవునా? ఈకో డాలర్ డి. ఇది కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది, మీరు ఏమైనా ట్రై చేయగలుగుతారా? ఏం చేయొచ్చు? లెట్స్ ఎగ్జాంపుల్ మీకు హింట్ ఇస్తాను. ఈ ఈక్వల్ టు బ్యాక్టిక్ డేట్, బ్యాక్టిక్ ఒక ఈకో డాలర్ ఈ. అర్థమైందా?
This is another method of storing variables output into storing the command output into a variable. మళ్ళీ చెప్తున్నాను, ఒక కమాండ్ అవుట్పుట్ ని తీసుకొచ్చి ఒక వేరియబుల్ లో పెట్టాలి అంటే నాకు ఇది కావాలి. అర్థమైందా కలదా? Adi, can you give space there? E space equal to no, right? Yeah, You can, right? no, you cannot, You can. because this is not like other. It's not a programming language. No, it's just a Yeah. scripting Space language. should Na? not be Yeah, con- should not be. Yeah. Because all these things will matter, guys. Clear? సో ఇప్పుడు మీకు చిన్న క్వశ్చన్ అడుగుతాను, ట్రై చేయండి. నిన్న ఎగ్జాంపుల్ కదా, నిన్న ఏమి ఇచ్చాను? నిన్న ఇచ్చిన టాస్క్ ఏంటి? వాట్ ఇస్ ద టాస్క్ ఐ గేవ్ యూ యెస్టర్డే? How to automate the data. ఆటోమేషన్ ఆఫ్ Data. డేటాలో నేను ఇప్పుడు మీకు హింట్ ఇచ్చాను కాబట్టి లెట్స్ సీ హూ కెన్ ఆన్సర్ దిస్ వన్. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి నేను టచ్తో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఫైల్ 1 క్రియేట్ చేశాను, ఫైల్ 2 టచ్, మళ్ళీ ఫైల్ 2 క్రియేట్ చేశాను. కానీ నేను ఇట్లా హార్డ్ కోడ్ చేయకూడదు. నేను ఎప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ యూనిక్ నేమ్తో క్రియేట్ అయిపోవాలి, డేట్ టైం స్టాంప్తో క్రియేట్ అయిపోవాలి. అర్థమైందా కదా? You use సో plus. ట్రై విత్ దిస్ టచ్. సరే, ఇప్పుడు డేట్లో వచ్చిన దాంట్లో ఐ వాంట్ టు ప్రింట్. ఎస్ ఉమా? F1 plus E. Touch F1 plus E will be concatenating it, right? To the file name. No. Can you be louder, Uma? Didn't get you. Plus E. Here, you want to say? No. You're saying you're going to create a file, right? Yeah, I want to create a file. Yesterday's task, actually, whenever we Touch run F1 plus E. Like how you do in Python. or plus anything. F1. No. Can you come again? No. Touch. You have Touch. to F1 Yes, correct. plus F1 plus E. E. Okay. So let's see what happened. Okay, we didn't No. declare kada point kada Dollar. ikkada. Let's declare once again. Okay. Mm. Okay, I declare the variable. Now I'll see plus F1 plus E. You have Now to let me- use the single quotes, right? Yeah. Before row. Here you're saying? For the E. Yes, for the E. Because F1 is prefixed, na? Yeah. Okay, like this. Hmm. Okay, let's see. Guys, you have to explore the options. Try చేయండి, అటెంప్ట్ చేయండి అమ్మా. అది రైట్ రాంగ్ అని తర్వాత చెప్తాను. సరే, ఈకో $E, నాకు ఈ వేరియబుల్ రీడ్ చేయాలంటే నేను డాలర్ వాడాలి కదా, Yes. అవునా? సో వితౌట్ కాలింగ్ డాలర్ హౌ కెన్ ఐ ప్రింట్ E? నౌ హింట్ ఇచ్చాను. నౌ ట్రై. షల్ ఐ సే $E? రాలేదు. ఏం చేయాలి మరి? నాట్ వర్కింగ్. alias నాట్ వర్కింగ్. ఏంటండి? ఏంటమ్మా? సారీ. F1. నిన్న And వాడరు then కదా, you use అంజలి క్రియేట్ చేసి చెప్పిన టాస్క్ కంప్లీట్ అన్నాడు, హేమంత్ కంప్లీట్ అన్నాడు. వాట్ డిడ్ యూ Yes, sir. గైస్ యూజ్డ్? yeah, Date it should. plus No, this should work. The one you wrote. Bracket open. Dollar should be before, right? F1. ఓకే. Double quotes before F1. Double quotes. ఓకే. F1 space. You can give underscore or hyphen, whatever it is. ఓకే, అండర్స్కోర్. Before that single quotes, add a dollar and bracket open E. $E. డాలర్. ఓకే. And This remove way? that single quotes. Single quotes should not be there. సో Dollar. డబల్ $E or just Date. $E? Dollar date. Just add the date, right? Instead of E, use the date. What went wrong?
మీకు పైన ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పాను. Single quotes is యా, closed. దిస్ ఈజ్ వన్ మెథడ్ ఆఫ్ క్రియేటింగ్ ఫైల్ అని చెప్పి. అదే స్టోరింగ్ ఏ వేరియబుల్ కదా. వేరియబుల్ మనం స్టోర్ చేస్తే ఎలా చేస్తాము? ఇప్పుడు నేను డీని వాడుకోవచ్చా? పోనీ డీని వాడి చెప్పండి. పోనీ ఈకో $d చాలా Touch, పెద్దగా వస్తుంది కదా. touch అప్ టైం వద్దులే. F1, d ఈక్వల్ టు 1 సెకండ్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్ టైం ఐల్ పుట్ ఇట్ యాజ్ వాట్ డేట్. touch ఓకే F1 ఓకే F1 underscore అండర్స్కోర్ d $d. um, can say yeah. $d, sir. ఓకే, వచ్చిందా రాలేదా? వచ్చింది, కానీ ఏమైంది? F1 is gone. No. The problem is touch $d gives output what? ఇదంతా ఇచ్చింది కదా. సో ఇదొక ఫైల్ కింద క్రియేట్ అయింది, ఇదొక ఫైల్ కింద క్రియేట్ అయింది, ఇదొక ఫైల్ కింద క్రియేట్ అయింది. యూ అండర్స్టాండ్? సో ఆల్ దీస్ స్పేసెస్ తో ఉన్నాయి, అన్ని ఫైల్ తో క్రియేట్ అయిపోయింది. టిల్ హియర్ ఇట్స్ వన్ ఫైల్. మొత్తం సింగిల్ కోట్స్ లో పెట్టాలి సార్, అప్పుడు క్రియేట్ ఓకే అవుతుంది. ఓకే, ఏది చెప్పండి, ఏది ఎక్కడ పెట్టమంటారు సింగిల్ కోట్స్ లో? F1 కి ముందు అండ్ D తర్వాత. డబల్ కోట్స్ పెడుతుంటే సింగిల్ కోట్ లోపల డబల్ కోట్స్ వస్తుంది సార్. సరే, సింగిల్ కోట్స్ పెట్టమంటున్నా, అంతేనా? అంతే సార్. క్రియేట్ అయిందా ఫైల్? సరే, ఫైల్ క్రియేట్ అయింది. ఈ ఫైల్ ఎట్లా ఎడిట్ చేస్తాను చెప్పు. ఈ ఫైల్ ని ఎలా ఎడిట్ చేస్తావు? VI తోటి ఆ, ఎలా ఎలా ఎడిట్ చేస్తావు? ఫైల్ కాపీ పేస్ట్ అయినా ఓకే, డన్. ఫైల్ క్రియేట్ అయిపోయింది, ఓకే డన్. బట్ ఐ వాంట్ ఎడిట్ దిస్ ఫైల్ అండ్ రైట్ సంథింగ్ దేర్. ఎన్ని ఫైల్స్ ఓపెన్ అయినాయి? ఇది ఫైల్ ఒకటే ఓపెన్ అయింది. ఇది దిస్ ఇస్ ద ఫైల్ నేమ్. సపోజ్ ఇఫ్ ఐ రైట్ సంథింగ్ ABC and if I save, okay, ఇక్కడ ఏమని చూసారా? 5 more files to edit. ఒకేసారి VI స్పేస్ అన్ని ఫైల్స్ ఇస్తే అర్థమైందా కలదా? Yes. సో ఇట్ కెనాట్ బి ద కేస్. ఓకే, సో ఐ విల్ క్విట్ ఇట్. సో పాయింట్ ఏంటంటే, మనం ఒక వేరియబుల్లో ఒక డేటా స్టోర్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ వైల్ రీడింగ్ ది అవుట్పుట్ ఆఫ్ ద అదర్ కమాండ్, ప్లీజ్ మేక్ షూర్ దట్ దేర్ ఆర్ నో స్పేసెస్ ఇన్ ద అవుట్పుట్. ఇక్కడ అండర్ స్కోర్ అన్నా ఉండాలి, లేదా స్పేసెస్ లేకుండా ఉండాలి. ఐ అండర్స్టాండ్ దట్ echo $d విల్ ప్రింట్ ద అవుట్పుట్. బట్ ది అవుట్పుట్ ని నేను ఇంకొక టచ్ కి ఇన్పుట్ ఇస్తే, టచ్ అంటే ఏంటి? ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను టచ్ A, B, C అని అనుకోండి, ఏమైంది? TOUCH టచ్ A, B, C అంటే ఏమైంది? 3 ఫైల్స్ క్రియేట్ అయినాయి కదా. మరి ఇప్పుడు ఇక్కడ కూడా మనం F అని చెప్పి టచ్ అని చెప్పి ఇంతకుముందు మనం ఇచ్చినప్పుడు ఎన్ని ఫైల్స్ క్రియేట్ అవుతుంది టచ్ తోటి? F1 అని ప్లేస్ $d అంటే $dకి అవుట్పుట్ ఏంటి? ఇదొక అవుట్పుట్ అంటే ఇదొక ఫైల్ క్రియేట్ అవుతుంది, సెకండ్ ఫైల్, థర్డ్ ఫైల్, ఫోర్త్ ఫైల్, ఫిఫ్త్ ఫైల్, సిక్స్త్, ఇన్ని ఫైల్స్ క్రియేట్ అయిపోయాయి అనమాట. బికాస్ దెర్ ఇస్ అ స్పేస్. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యు ఇస్, whenever you want to store the output, command output into a variable, please ensure that there are no spaces in that. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను క్యాల్ కొడతాను, ఏమొస్తుంది? ఇది వస్తుంది, ఓకేనా? ఇప్పుడు నేను x ఈక్వల్ టు బ్యాక్టిక్ ఏంటి క్యాల్ అని కొట్టాను అనుకోండి, ఓకే, ఈ x లో స్టోర్ అయింది, నేను కాదంటలేదు. $x అని స్టోర్ అయింది. ఓకే, చూడండి ఎట్లా స్టోర్ అయిందో. అర్థమైందా కదా? సో while storing the data, while storing the output of a command into a variable, should be very careful while reading that command. Got it or not? సో నిన్న మీకు ఇచ్చిన టాస్క్ అందుకనే కొంచెం కాంప్లికేటెడ్ అయినా మీకు ఇచ్చాను. ఏంటిది? ఆ ఫైల్ నేమ్ ఎలా క్రియేట్ చేస్తారని చెప్పి. సో ఎవ్రీ టైం ఎందుకు చెప్తానండి, మీకు క్రాన్ ట్యాబ్ అని ఒకటి ఉంటుంది మీకు రియల్ టైంలో, ఓకేనా? క్రాన్ షెడ్యూల్స్ అంటాం బేసికలీ. ఇక్కడ క్రాన్ ట్యాబ్ ఇక్కడ లేదు. సో ఎవ్రీ డే ఏంటి? ఎవ్రీ డే ఒక జాబ్ రన్ అవుతుంది.
జాబ్ రన్ అయినప్పుడు ఆ జాబ్ సక్సెస్ అయిందా లేదా అనేది ఒక లాగ్ ఫైల్లోకి రాయాలి. ఏం రాయాలి? ఒక లాగ్ ఫైల్లోకి రాయాలి. ఈ లాగ్ ఫైల్ నేమ్ యూనిక్గా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ విత్ డేట్ ఫార్మాట్. అప్పుడు ఎలా రాస్తారు? ఐఎమ్ పుషింగ్ యూ వెరీ హార్డ్ టు మేక్ యూ అండర్స్టాండ్ దిస్. నేను మీకు ఇచ్చిన టాస్క్ ఒకటే, ఇవాళ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రై టు కమ్ అప్ విత్ అ సొల్యూషన్ ఎవ్రీ టైమ్ ఐ రన్ ద స్క్రిప్ట్. నాకు ఫైల్ నేమ్ యూనిక్గా క్రియేట్ అవ్వాలి. నేను 10 టైమ్స్ రన్ చేస్తే 10 టైమ్స్ ఆ ఫైల్ క్రియేట్ అవ్వాలి స్క్రిప్ట్. అర్థమైందా? కాలేదా? గైస్, యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆర్ నాట్? Yes. Yes, sir. సో ఇఫ్ ఐ రన్ ఇట్ మల్టిపుల్ టైమ్స్, నాకు మల్టిపుల్ టైమ్స్ యూనిక్గా క్రియేట్ అవ్వాలి. ఏం చేస్తే క్రియేట్ అవుతుంది చూసుకోండి అది. ఓకేనా? ఓకే, సో దాట్స్ అబౌట్ ది సార్ ఇలా చేస్తే సెట్ అవ్వదా సార్? ప్లస్ టీ కి సింగిల్ కోట్స్ పెట్టి అండ్ F1 కి ప్లస్ టీ కి మళ్ళీ చెప్పు, సింగిల్ నువ్వు కోట్స్ చెప్పు. పెడితే అలా నువ్వు చెప్పు, నేను చేస్తాను. లెట్స్ గివ్ No. ఎ ట్రై. విల్ ఇట్ వర్క్? You have to remove that spaces first. యూ హ్యావ్ Concatenate టు and రిమూవ్. సో remove that ఇప్పుడు మీకు space. ఇచ్చే టాస్క్ ఏంటంటే సింపుల్ టాస్క్. నాకు ఒక కమాండ్ అవుట్పుట్ లోంచి నేను ఒక వర్డ్ రీడ్ చేయాలి. ఒక కమాండ్ అవుట్పుట్ లోంచి ఒక వర్డ్ రీడ్ చేయాలి. దీన్ని మనం ఏం వాడతాం? మీకు గుర్తుందా? గ్రెప్ అని ఒకటి వాడతాం. గ్రెప్ గుర్తుందా? Yes. సరే, లెట్స్ సే ఎగ్జాంపుల్ అప్ టైమ్. అప్ టైమ్ నేను ఏం చేస్తానంటే అప్ టైమ్ని తీసుకెళ్ళి ఒక abc.log లో పెడుతున్నా. ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పండి నాకు ఇప్పుడు? abc.log అనేది క్రియేట్ అయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు దీన్ని నేను పైప్ అంటే ఫిల్టర్ చేసి గ్రెప్ చేసి ఐ కెన్ సర్చ్ ఫర్ ఏంటి మంత్. ఏం మంత్? సారీ, ఒక్క నిమిషం. వాట్ ఇస్ దట్? అప్ టైం కాదు, దీన్ని ఏమంటారు? డేట్ని తీసుకెళ్ళి నేను ఒక ఫైల్లో పెట్టాను. ఏంటి ఇప్పుడు నేను క్యాట్ ఏబిసి అని కొడితే ఏమొచ్చింది? డేట్ వచ్చింది, అవునా? దీంట్లోంచి ఫిల్టర్ చేయాలి. గ్రెప్ మీన్స్ గ్లోబల్ రిప్రజెంటేషన్. ఫిల్టర్ అండ్ సర్చ్ ఫర్ ఏయుజి. వచ్చిందా? ఎస్ ఆర్ నో? ఏయుజి ఐడెంటిఫై అయిందా లేదా? సో Yes. ఇట్లా ఐడెంటిఫై చేసి ఓన్లీ ఏయుజి అవుట్పుట్ రావాలి నాకు. ఏం చేయాలి దానికి? సో ఇవన్నీ చేయండి, ట్రై చేయండి. ఓకేనా? సో నేను అడిగిన కాన్సెప్ట్ ఒకటి, మీకు బేసిక్ ఫండమెంటల్ టాస్క్ ఇచ్చాను స్క్రిప్టింగ్లో. హౌ టు క్రియేట్ ఎ ఫైల్ వెన్ ఎవర్ ఐ రన్ ఎ స్క్రిప్ట్, ద ఫైల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ షుడ్ బి యూనిక్ ఫైల్. ఇంతే మీకు ఇచ్చింది. ఇది మీరు చాలా చోట్ల వాడతారు ఈ స్క్రిప్ట్, ఈ పాయింట్ నేను చెప్పిన పాయింట్. అర్థమైందా? ఎస్ ఆర్ నో? Yes. ఓకే, Yes, sir. So unique సరే, name should not contain any spaces, right, sir? అంతే కదా పాయింట్ మరి. Or we can. సో నేను అనేది ఏంటంటే సరిగ్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ఫైల్ రాసి ఇప్పుడు నేను S4 అని రాశాను అనుకోండి, S4.sh అనుకోండి. ఈ నేను వేరియబుల్ని ఎట్లా డిక్లేర్ చేయాలంటే, సపోజ్ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్, లెట్ మీ పుట్ ద షబాంగ్ ఫస్ట్ బిన్ బ్యాష్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఫైల్ నేమ్ అని రాశాను అనుకోండి, ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఇక్కడ నేను ఏం డిక్లేర్ చేస్తే నా ఫైల్ నేమ్ యూనిక్గా ఉంటుంది. ఇది నా పాయింట్. మీకు అర్థమైందా? Yes, sir. నేను ఏం చేస్తే లెట్స్ ఎగ్జాంపుల్ మై ఫైల్ అనే ఉండాలి. మై ఫైల్ అండర్స్కోర్ నేను ఏం చేయాలి? ఇక్కడ ఏం రాయాలి? నేను ఏం డిక్లేర్ చేయాలి? ఇక్కడ ఏం డిక్లేర్ చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ డాలర్ డేట్ అని ఇచ్చాను. గుర్తుంది అంతకుముందు మీకు? డాలర్ డేట్ అంటే వస్తుంది, కాకపోతే ఏంటి మీకు ఫుల్ ఫార్మాట్తో వస్తుంది. అది ప్రాబ్లం, అవునా? నేనేమంటున్నాను, డాలర్ డేట్లో ఇంచు కాకుండా సంబడి గేవ్ నిన్న. అందుకని చెప్తాను అనమాట, ఓన్లీ మీరు చాట్ జీపీటీలు వాడేస్తే వర్కౌట్ అవ్వదు. అది వచ్చి కాపీ పేస్ట్ చేస్తే వర్కౌట్ అయిపోతుంది. The date. బట్ ఏం చేయాలి నేను? వాట్ షుడ్ ఐ పుట్? లెట్స్ ఎగ్జాంపుల్ .txt ఇలా ఇస్తా వర్క్ అవుతుందా? సో నేను ఎవ్రీ టైమ్ ఐ రన్ దిస్ వేరియబుల్ షుడ్ బి యూనిక్ వాల్యూ అండ్ ఇట్ షుడ్ గో ఇన్ టు ద ఫైల్ నేమ్. డాలర్ డేట్ డబుల్ కోట్ డైరెక్ట్. ఏంటి ఇబు? డాలర్ డేట్ డబుల్ కోట్ డైరెక్ట్. ఇంకా టెక్స్ట్ ఏమో డైరెక్ట్.
యాక్చువల్ గా ఇలా డేట్ ఏమంటారు ఈజ్ ఈక్వల్ టు డాలర్ అని పెట్టి డాట్ టీఎక్స్టీ తీసి అవసరం లేదు క్రియేట్ అవుతుంది ఎవ్రీ కదా టైమ్ నేను ఎక్స్టెన్షన్ డాట్ టీఎక్స్ పెట్టమని చెప్తున్నా. ఓకే ఓకే ట్రై ఎక్స్టెన్షన్ డాట్ ఓకే ట్రై చేయనా. ఓకే ఏమైంది? ఏమీ కాదు అక్కడ ఓన్లీ మనం ఏం డిక్లేర్ చేసాం క్యాట్లో, ఏం డిక్లేర్ చేసాం బూ మనం దాంట్లో ఓన్లీ వేరియబుల్ డిక్లేర్ చేసాం అంతే, వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఓకే సరే ఇప్పుడు నీకు ఇంకొంచెం దాని ఆ వేరియబుల్ ఏం స్టోర్ అయిందో కూడా ఇక్కడ రాసేసుకుందాం మనం. ఓకే ఈకో డాలర్ ఫైల్ నేమ్ ఆ వేరియబుల్ని కాల్ చేస్తున్నాం సరేనా. ఏమని క్రియేట్ అయింది ఫైల్ నేమ్, It ఫైల్ will క్రియేట్ అయిందా. create multiple ways సో because నీకు ప్రింట్ space అయింది is అంటే మన ఫైల్ క్రియేట్ అవ్వట్లేదు, జస్ట్ ప్రింట్ మీ స్క్రిప్ట్ రన్ చేస్తున్నా. నువ్వు ప్రతిసారి నువ్వు రన్ చేసిన ప్రతిసారి యూనిక్ వస్తుంది, నేను కాదంటలేదు. కానీ చూడు ఈ గ్యాప్స్ ఏం చేస్తావు, ఫైల్ క్రియేట్ ఇట్లా ఫైల్ క్రియేట్ అవుతుంది, ఇట్లా క్రియేట్ అవచ్చా ఫైల్. నేను అనేది అది ఏం చేస్తే డేట్ తర్వాత పర్సంటైల్ తో మీకు హింట్ ఇస్తున్నాను, పర్సంటైల్ డి అని, పర్సంటైల్ ఈ అని, పర్సంటైల్ వై అని. మనం వేరియబుల్ డిక్లేర్ చేయాలి కదా, డేట్ ఈక్వల్ టు డాలర్ డేట్ ప్లస్ వై ఈక్వల్ టు అది డిక్లేర్ చేస్తాం కదా. అదే అడుగుతున్నా నేను, అదే also ఎగ్జాంపుల్. in real time it won't be like this. It will be in month date 0106. Correct. You come up with your own strategy, Uma. I just asking, I gave you simple task. నేను రన్ చేసినప్పుడల్లా నా ఫైల్ నేమ్ అనే వేరియబుల్లో యూనిక్ నేమ్ ఎంటర్ అవ్వాలి అంతే, దిస్ అ టాస్క్. ఒకసారి మీరు ఆ వేరియబుల్ని మీరు డిక్లేర్ చేస్తే ఓకేనా మీకు రావాలి, అదే పాయింట్ నేను చెప్పేది. సంబడి గేవ్ ఇన్ ద చాట్ హేమంత్ అది if we give after date plus. Okay, so let's give something like date equal to dollar date plus ఇది వర్క్ అవుతుంది హేమంత్, ఎందుకంటే no it works you see here డాలర్ డేట్ ఇలా వస్తుంది. నేను అనేది ఇది ఇవి వాడండి. పర్సంటైల్ వై ఉంటుంది అంటే ఇయర్ వస్తుంది, పర్సంటైల్ ఎం ఉంటుంది మంత్ వస్తుంది, పర్సంటైల్ డి, పర్సంటైల్ హెచ్, పర్సంటైల్ ఎస్. ఓకే యా మౌనిక చాట్ జీపీటీ గుడ్. సెర్చ్ చేశాను సార్. తప్పులేదు, ట్రై చేయమంటారా నేనేమన్నాను. ఓకే ఇది మౌనిక ఇచ్చింది లాంగ్ ఫార్మాట్ సార్, మనం ఇచ్చింది షార్ట్ అంటే మంత్ అన్ని Correct. వస్తాయి, ఇయర్ మంత్ ఇప్పుడు ఇప్పుడు ఫైల్ నేమ్ లో అనే వేరియబుల్లో మనకి ఇదంతా వచ్చింది కదా, ఇది కాపీ చేద్దాము. మౌనిక ఇచ్చింది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాము. ఏమైంది ఇది, లెట్ మీ పేస్ట్ ఇట్ ఇన్ ద చాట్ హియర్. ఏమైంది మౌనిక, ఒక్క నిమిషం పెట్టిన చాట్ ఏది ఇది. Let me copy Control A, Control C, Control V. ఇది రావట్లేదు, ఏంటి చాట్ నుంచి కూడా కాపీ అవ్వదా, స్ట్రేంజ్. జూమ్ చాట్ నుంచి కాపీ అవ్వట్లేదు సార్, కాపీ అవ్వట్లేదా, సీరియస్లీ అవ్వట్లేదు. సార్. సరే నో ప్రాబ్లం. సో యూ గాట్ ద పాయింట్ రైట్. ఇక్కడ ఏమొచ్చింది అవుట్పుట్ మీకు, ఇలా మీరు పర్సంటైల్ డి. సో ఇప్పుడు నేను డేట్ అని చెప్పాను కదా, డేట్ బదులు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇస్తాను. ఏమిస్తాను, ఫైల్ నేమ్. సో ఇప్పుడు నేను ఈకో డాలర్ ఫైల్ నేమ్ అన్న ప్రతిసారి నాకు, కానీ నేను ఎన్నిసార్లు అంటే అదే నేస్తుంది కదా. సో ఇప్పుడు మీరు ఏమి యాడ్ చేయాలి దీనికి, ఇంకొంచెం యూనిక్గా రావాలంటే డేట్ తర్వాత టైం స్టాంప్ యాడ్ చేయొచ్చు. పర్సంటైల్ మీరు ఏం యాడ్ చేయొచ్చు దీని తర్వాత, ఐ కెన్ టెల్ యూ పర్సంటైల్ అవర్ యాడ్ చేద్దాం. ఓకేనా, లేదు పర్సంటైల్ ఇంకొంచెం కాకుండా పర్సంటైల్ మినిట్ యాడ్ చేద్దాం, లేదు అంటే పర్సంటైల్ ఎస్ యాడ్ చేద్దాం సెకండ్. ఓకేనా, లెట్స్ సే డాట్ టీఎక్స్టీ. ఇప్పుడు ఏం చేద్దాము,
ఈకో డాలర్ ఫైల్ నేమ్. చూద్దాం ఎంత వచ్చింది. 18 వచ్చింది. 18 వస్తుంది. ఎందుకు? milliseconds. సెకండ్స్ తోనే వస్తుంది, ఎందుకంటే ఒకసారి చేసాం కాబట్టి. మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ మారుతుంది. మళ్ళీ మళ్ళీ ఎందుకంటే ఫైల్ నేమ్లో ఒకేసారి స్టోర్ అవుతుంది కదా. యూ కాల్ ఇట్ అండ్ యూ యూజ్ ఇట్, యూ కాల్ ఇట్ అండ్ యూ యూజ్ ఇట్, యూ కాల్ ఇట్ అండ్ యూ యూజ్ ఇట్. మారుతుందా లేదా ఫైల్ నేమ్ ప్రతిసారి? ఫైల్ నేమ్ మారుతుందా లేదా? సో లెట్స్ పుట్ ఇట్ ఇన్ s4.sh లో పెడదాం. ఇది సో I'll comment this one out. Okay, now I'll say $name. Now let's see. ఇప్పుడు రన్ చేద్దాం. s4.sh వచ్చిందా? మళ్ళీ మారుతుందా లేదా? యు అండర్స్టూడ్ గైస్ హౌ టు క్రియేట్ yes. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈకో కూడా కమెంట్ చేసేసి నాకు అర్థమైపోయింది కాబట్టి. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ సే వాట్ టచ్ డాలర్ ఫైల్ నేమ్. అంతేనా? ఇప్పుడు క్రియేట్ అవుతుందా ఫైల్? సరిగ్గా చూద్దాం. ఓకే, సో సరిగ్గా చూడండి, లాస్ట్లో ఉంది కదా మనకి ఇది s4.sh క్రియేట్ అయిందా? సెకండ్ టైం రన్ చేస్తున్నాను, థర్డ్ టైం రన్ చేశాను, ఫోర్త్ టైం రన్ చేశాను. ఎన్ని ఫైల్స్ క్రియేట్ అవ్వాలి? యూ గాట్ ద పాయింట్ నౌ? Yes. ఇది నేను మేము అడిగిన టాస్క్. ఒక స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు నాకు ఇప్పుడు ఏంటంటే దీంట్లో బ్యాకప్ పెట్టండి. నిన్న ఇచ్చిన కమాండ్ ఉంది కదా, నిన్న ఇచ్చిన రిక్వైర్మెంట్ ఉందా లేదా? వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఐ టోల్డ్ యూ యెస్టర్డే? ఏదే స్క్రిప్ట్ అది? ఇదే కదా స్క్రిప్ట్. గాట్ ఆర్ నాట్? నాకు తెలిసి ఈ బ్యాకప్ అని లేవనుకుంటా, నాది ఫెయిల్ అవుతుంది. బట్ ఈ కోడ్కి తీసుకొచ్చి ఇక్కడ మీరు ఇది ఎగ్జిక్యూట్ ఇట్లా ప్రింట్ చేయండి. ఓకే ఆర్ నాట్? సరే, ఇప్పుడు దీంట్లో బ్యాకప్ స్టార్టప్ టైం నేను యాడ్ చేయాలి. ఎలా చేయాలి? బ్యాకప్ స్టార్టెడ్ అని ఉంది, బ్యాకప్ స్టార్టెడ్ ఎట్ అని చెప్పి నేను టైం స్టాంప్ ఇవ్వాలి. దానికి నేను ఏం చేయాలి? మళ్ళీ ఇంకో వేరియబుల్ తీసుకోవాలి, అవునా కదా? డేట్ లేకపోతే స్టార్ట్ డేట్ అని ఒక వేరియబుల్ తీసుకుని దీంట్లో నేను డేట్ స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకుంటాను? బ్యాక్టిక్ డేట్ అంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, స్టార్టెడ్ ఎట్ ఏంటి ఏం పిలవాలి? డాలర్ స్టార్ట్ డేట్. అంతేనా? యా, సో ఇదంతా ఒకసారి టెస్ట్ చేద్దామా? ఇదంతా తీసేద్దాము. జస్ట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైనెక్స్లో ఇక్కడ మనం కొంచెం సేపు ఆపాలి, ఒక స్క్రిప్ట్ కొంచెం సేపు ఆగాలి అంటే స్లీప్ అని ఉంటుంది ఒకటి. స్లీప్ ఫర్ 5 అని పెడతాను. ఓకే, స్లీప్ 5 పెట్టి మళ్ళీ ఇంకో వేరియబుల్ పెడతాను. ఇంకో వేరియబుల్ ఏం పెడతాను? ఎండ్ డేట్. ఓకేనా? అని పెట్టి మళ్ళీ నేను డేట్ ఇస్తాను. ఓకే, అగైన్ ఐల్ సే వాట్ డేట్. మీకు లాజిక్ ఏమవుతుందో నాకు చెప్పాలి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ స్క్రిప్టింగ్ విత్ స్క్రిప్టింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ అండ్ డేట్ యాడ్ చేస్తున్నారు సార్. సో బేసికలీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇంకోసారి సార్ రాస్తాను డేట్ బ్యాక్. పెట్టి 2 సార్లు డేటే వస్తుంది కాబట్టి టైం పెట్టచ్చు సార్. ఒక నిమిషం ఆగు. ఏంటి ఏం చెప్పు హేమంత్? సారీ, అదే సార్ డేట్ అంటే 2 సార్లు అదే వస్తుంది కాబట్టి టైం పెట్టచ్చు. డేట్ అంటే మనకి ఏమొస్తుంది యాక్చువల్గా? విత్ అదే సెకండ్స్ టైం వస్తుంది కదా. మొత్తం వస్తుంది, సెకండ్స్ అన్ని కూడా కలిపి వస్తుంది. అవును, సరిపోతుంది కదా మనకి. అది నాకు విత్ సెకండ్స్ వస్తుంది కదా, సరిపోతుంది కదా.
నేను లెట్ మీ రన్ ఇట్, నీకు అర్థమవుతుంది చూడు. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను ఈ స్క్రిప్ట్, అర్థమైంది, నీకు అర్థమైంది. ఏమర్థం? అంటే స్పెసిఫిక్ గా టైమే వస్తే ఇంకా బాగుంటుంది అని అనుకున్నాను. బట్ డేట్ అండ్ టైం దట్ యూ కెన్ ఫార్మాట్ ఇట్. చూడండి ఇక్కడ ఏం రాశాను నేను, ఇక్కడ 5 seconds ఆగమని బ్యాకప్ స్టార్టెడ్ అని చెప్పింది. 5 seconds అయిపోయింది. బ్యాకప్ ఈస్ ప్రోగ్రెసింగ్ 2 seconds అయిపోయింది. అయిపోయిందా లేదా? ఎస్ ఆర్ నో? ఐ రోట్ ఏ స్క్రిప్ట్ ఇన్ సచ్ వే దట్ నేను ఒక్కసారి ఇది నేను రన్ చేసిన ప్రతిసారి, ఓకే, రన్ చేసిన ప్రతిసారి, అయ్యో సారీ, నేను రన్ చేసిన ప్రతిసారి ఈ ఫైల్ క్రియేట్ అవుతుంది, అవును కదా? దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తాను, బ్యాకప్ లాక్ కింద పెట్టాలన్నమాట. ఓకే, సరే ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ జస్ట్ ఓపెన్ ద స్క్రిప్ట్ అండ్ టెల్ మీ, లైన్ బై లైన్ రీడ్ చేసి నాకు చెప్పండి ఏం అర్థమైంది మీకు. జస్ట్ రీడ్ లైన్ బై లైన్. ఫస్ట్ స్క్రిప్ట్ వి రోట్ ఇన్ విత్ రెస్పెక్ట్ రియల్ టైం. ఇది తీసేద్దాం. ఇప్పుడు చెప్పండి ఏం రాశాను అనేది. వాట్ ఐ రోట్, టెల్ మీ వాట్ ఐ రోట్. You're giving a file name with the date and with the hours, minutes, and seconds for the unique name. You're creating a file and you're assigning the start date and end date. యా, దీస్ ఆర్ ఆల్ వేరియబుల్స్ ఇవన్నీ. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, అండర్స్టాండింగ్ కోసం దీన్ని క్లియర్ గా, అంటే నేను రాసిన స్క్రిప్ట్ వేరే వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము అంటే, Comments. యా విల్ పుట్ ఎ కమాండ్స్, రైట్? వాట్ ఈస్ ద కమాండ్? డిక్లేరింగ్ వేరియబుల్స్ అని పెట్టాను, ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఏంటి? బ్యాకప్ స్క్రిప్ట్ అని పెడుతున్నా, ఓకేనా? సో దిస్ ఈస్ హౌ యూ పుట్ ఇట్. ఇక్కడ ఏం డిక్లేర్ చేసాము, ఫైల్ నేమ్ డిక్లేర్ చేసాము. Creation. ఈ ఫైల్ టచ్ అవసరమా? టచ్ కాదు కదా, టచ్ ఈజ్ నాట్ ద వేరియబుల్ కదా. సో వాట్ విల్ డూ, విల్ రిమూవ్ దిస్ వన్ ఫ్రమ్ హియర్. యా, సో విల్ రిమూవ్ it from here and at the end we'll try to put it, okay? Declaring a type or Creating log file. ఇక్కడ డిక్లేరింగ్ లో టైప్ ఉంది, ఓకే. సో అర్థమైందా మీకు ఎట్లా రాస్తున్నామని? దిస్ ఈజ్ హౌ వి రైట్ స్క్రిప్ట్స్, ఓకే. దిస్ ఈజ్ హౌ వి ఆటోమేట్. మీరు ఇట్లా చిన్న స్క్రిప్ట్స్ రాస్తేనే రేపు యాన్సిబుల్ మీకు అర్థం అవ్వాలి అంటే, యాన్సిబుల్ ఈజ్ వెరీ స్వీట్, యూనో, ఇంకా చాలా సింపుల్ అది, ఓకే. అది యూనో అది ఇంకా సింపుల్గా ఉంటుంది. అది పొజిషన్ సెన్సిటివ్, ఇది దీనికి పొజిషన్ సెన్సిటివ్ ఏం లేదు షెల్ స్క్రిప్టింగ్లో. బట్ షెల్ స్క్రిప్టింగ్ హ్యాస్ ఎ లిమిటేషన్. ఎక్కడైతే షెల్ స్క్రిప్టింగ్ అయిపోతుందో అక్కడి నుంచి యాన్సిబుల్ స్టార్ట్ అవుతుంది మనకి. క్లియర్? సో ఫస్ట్ ఇవాళ నేర్చుకుంది ఏంటి అంటే, 3 sections రాశాను, 3 sections కింద డివైడ్ చేశాను ఆ కోడ్ని. ఫస్ట్ వన్ ఈజ్ షెబాంగ్, second one is what? Second section is what? Declaring variables. And third section is what? Actual task. And I am also calling the variables. నేను డిక్లేర్ చేసిన వేరియబుల్స్ నేను కాల్ చేస్తున్నాను డాలర్ సింబల్ తోటి, అవునా? సో ఈ స్లీప్ అంటే ఏంటి? వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ స్లీప్? స్లీప్ మీన్స్ వెయిట్ ఫర్ 5 seconds. ఓకే, క్లియర్ ఆర్ నాట్? సో దిస్ గోస్ టు ద ఫైల్ నేమ్. సో ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఇంకొకసారి రన్ చేసేసి, ఓకే. క్యాట్ s4.sh ఒకసారి ప్రింట్ చేసిన కంటెంట్ని, అండ్ ఐ విల్ సే rm-rf star, నథింగ్ ఐ హ్యావ్ హియర్, అన్ని ఫైల్స్ తీసాను. సో vi s1 ఆర్ బ్యాకప్ అండర్స్కోర్ script.sh అని ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేస్తున్నాను నేను. చేసి ఈ కంటెంట్ నేను పేస్ట్ చేస్తాను దాంట్లో, అంతే. ఓకే, అండ్ ఐ విల్ సేవ్ ఇట్ అండ్ నౌ ఐ విల్ గివ్ ది పర్మిషన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ టైం రన్ చేస్తున్నాను స్క్రిప్ట్. ఓకే, అబ్జర్వ్ దిస్ వన్. ఇంకేం ఈ లొకేషన్ ఇంకేం లేవు స్క్రిప్ట్ తప్ప, ఓకేనా? బ్యాకప్ ఈస్ స్టార్టెడ్ ఇట్, బ్యాకప్ జరుగుతుంది, స్టార్ట్ అయింది బ్యాకప్ అంట. బ్యాకప్ ఈస్ ప్రోగ్రెసింగ్, బ్యాకప్ కంప్లీటెడ్. బ్యాకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, ఓకే. ఏమని క్రియేట్ అవుతుంది? ఈ ఫైల్ టచ్తో క్రియేట్ అవుతుంది, అవునా? ఎస్ సార్, నా ఫైల్ క్రియేట్ అయిందా లేదా? ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే, గైస్ ఇక్కడ దా క్లియరా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? సరే, మీకు ఇంకో చిన్న టాస్క్ ఇస్తాను. ఆ బ్యాకప్ నాకు కంప్లీట్ అయిన 5 అవుట్పుట్ seconds ఏదైతే చేంజ్ ఉందో, అవ్వదా సార్? ఏంటమ్మా?
మనము స్టార్ట్ చేస్తున్నాం కదా బ్యాకప్. సో 5 అవును. సెకండ్స్ ఆగమంటున్నారు కదా, పాజ్ చేస్తున్నారు కదా, తర్వాత 12:16:35 ఉంటుంది సార్ టైం. సో జస్ట్ 40 అలా కాదు. వస్తుంది, ఎందుకు రాదు? కానీ మనం ఏం ఆలోచించాలంటే నువ్వు ఇక్కడ 40 రావాలంటున్నావు కదా, అంతే కదా? అంటే 5 సెకండ్స్ స్లీప్ చేస్తున్నాను. కరెక్టే, బట్ లుక్ ఎట్ ద స్క్రిప్ట్ వాట్ వి రోట్. స్క్రిప్ట్ You ఏం పెట్టాం మనం ఇక్కడ? declare the variable on the top. యూ డిక్లేర్ ద వేరియబుల్ ఆన్ ద టాప్. ఇక్కడ నువ్వు పిలిచావు కాబట్టి 2 సార్లు డేట్ పక్క పక్కన ఒకటే సెకండ్ తీసేసుకుంది కదా అది, అర్థమైందా? సో నువ్వు ఇక్కడ ఏం చేయాలి, దీన్ని నువ్వు అట్లా అనుకున్నప్పుడు దీన్ని ఈ బ్యాకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసి అర్థమైందా లేదా? అప్పుడు అర్థమైంది సార్. Fine, fine. సో నువ్వు అడిగింది ఏంటంటే నువ్వు ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ దీని తర్వాత పెట్టాలి. ఓకే, Yes, yeah. దీని తర్వాత పెట్టి ఇప్పుడు ఎండ్ డేట్ ని కాల్ చేయాలి. ఓకేనా? Okay, లెట్స్ ట్రై దిస్ వన్. ఓకే, సో sh బ్యాకప్ స్క్రిప్ట్ 18:23 కి బ్యాకప్ స్టార్ట్ అయింది. Okay. 5 seconds. Okay. pause. 5 seconds పాస్ Okay. వచ్చిందా? Yeah. 5 + 2 7 seconds అయిందా? Yes. Yeah, that's- So that's how. So this is what the improvisation is. This is how we write the scripts. This is how the automation will happen. ఈ కోడ్ లోపల మీరు ఏమైనా పెట్టండి ఇప్పుడు. సో మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఈ వచ్చింది అవుట్పుట్ వచ్చింది కదా, ఈ అవుట్పుట్ బ్యాకప్ సక్సెస్ఫుల్ అని, ఈ అవుట్పుట్ ఒక లాగ్లోకి వెళ్ళాలి. అర్థమైందా? సో దీన్ని రీడైరెక్షన్ సింబల్ అంటారు. సో ఈ రీడైరెక్షన్ సింబల్ నాకు స్క్రిప్ట్ లోపల వాడి ఇది ఏదైతే నాకు అవుట్పుట్ వస్తుందో ఈ అవుట్పుట్ మొత్తం నాకు ఈ క్రియేట్ అయ్యే ఫైల్లోకి లాగ్ కింద వెళ్ళిపోవాలి. సరే, ఇంకోటి చెప్తా మీకు వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యు ఇస్ ఈ .txt తీసేసి ఫైల్ నేమ్ ఏం పెడదాం మనం? .log పెడదాం. ఏం పెడదాం? .log. నాకు లాగ్ ఫైల్ క్రియేట్ అవ్వాలి, కానీ ఇప్పుడు వచ్చే అవుట్పుట్ మొత్తం ఈ అవుట్పుట్ మొత్తం అంతా ఈ ఫైల్ క్రియేట్ అయ్యి నాకు ఆ క్రియేట్ అయిన ఫైల్లో ఈ అవుట్పుట్ రావాలి. అర్థమైందా కాలేదా? వాట్ ఎవర్ ద అవుట్పుట్ విచ్ ఐఎమ్ గెటింగ్ ఆన్ ద స్క్రీన్ షుడ్ గో ఇన్సైడ్ దిస్ ఫైల్. ఐ డోంట్ నో హౌ మెనీ గాట్ ఇట్. ఇప్పుడు నేను sh బ్యాకప్ రన్ చేస్తే ఇప్పుడు Yeah, అవుట్పుట్ వస్తుంది got కదా, it, sir. ఆల్ దీస్ అవుట్పుట్ షుడ్ బి రీడైరెక్టెడ్ టు వాట్? Log file. Created log file. మరి ఈ అవుట్పుట్ అంతా తీసుకెళ్ళి మీరు ఒక వేరియబుల్లో పెట్టుకున్న వేరియబుల్ తీసుకెళ్ళి మీరు ఒక ఫైల్లో పెడతారా? ఎట్లా చేస్తారో చేయండి. ఓకేనా? నాకు ఇప్పుడు చూడండి లాగ్ ఫైల్ క్రియేట్ అయింది కానీ ఎంటీ ఉంది ఇది. అరే బ్యాకప్ ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా నాకు తెలియట్లేదు. అర్థమైందా మీకు చెప్పింది? Yes. బ్యాకప్ ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది, మనం రన్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా వస్తుంది. షెడ్యూల్ చేస్తే మనకు అవుట్పుట్ రాదు. బట్ దెర్ ఈస్ నథింగ్ ఇన్ ద లాగ్ ఫైల్ నా. బ్యాకప్ సక్సెస్ఫుల్ అయిందని నాకు ఎట్లా తెలుస్తుంది? వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ప్రింటింగ్ ఆన్ ద స్క్రీన్ షుడ్ బి గో ఇన్ టు దిస్ ఫైల్, ఆ లాగ్ ఫైల్లోకి. ఇది టాస్క్. Okay. ఐ రిపీట్ వన్స్ అగైన్, మీరు చెక్ చేసుకోండి. నేను ఇది స్క్రిప్ట్ రాసింది, చిన్న స్క్రిప్ట్ మీతో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాశాను. వేరియబుల్స్ డిక్లేర్ చేసాం మనం. స్క్రిప్ట్ యాక్చువల్ కంటెంట్ ఇది. ఓకేనా? సో ఫైనల్గా మనం వేరియబుల్స్ని కాల్ చేస్తున్నాం. ఓకేనా? సో ట్రై దిస్. ద ఓన్లీ టాస్క్ ఐమ్ గివింగ్ ఈస్ ఆల్ దిస్ అవుట్పుట్ షుడ్ గో టు వాట్? ఆల్ దిస్ అవుట్పుట్ Created log file. ఆ క్రియేటెడ్ లాగ్ ఫైల్లోకి వెళ్ళిపోవాలి. ఏ అవుట్పుట్? ఈ 3 లైన్స్ అవుట్పుట్ నాకు రావాలి. అక్కడ బ్యాకప్ స్టార్టెడ్, బ్యాకప్ ప్రోగ్రెస్, ఈ అవుట్పుట్ ఆ క్రియేట్ అయిన లాగ్ ఫైల్లోకి వెళ్ళిపోవాలి. అంతే. ఫైన్ గైస్. Yes. సో we started understanding what is shebang, how to declare variables, how to call variables, and what how we use an option called sleep అనేది ఒక టైమర్ మన గురించి డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈ డేట్ ఫార్మాట్ లో డాలర్ అని వాడాం కదా, 2 రకాలుగా వాడాను చూడండి. నేను ఇక్కడ డేట్ ని డాలర్ సింబల్లో వాడాను, మీరు ఇలా ఇవ్వాలనుకుంటే. లేదు డైరెక్ట్ డేట్ కాల్ చేయాలంటే బ్యాక్ టిక్ అంటారు దీన్ని, బ్యాక్ టిక్ లో కూడా కాల్ చేయొచ్చు. దర్ ఆర్ 2 ways టు కాల్ ది డేట్. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, డేట్ ఇలా డిక్లేర్ చేయొచ్చు. బి ఈక్వల్ టు అదే డేట్ని మనం బ్యాక్ టిక్లో కూడా డిక్లేర్ చేయొచ్చు. ఓకేనా? నేను ఈకో $A అన్నా వస్తుంది, ఈకో $B అన్నా వస్తుంది. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఓకేనా?
ఇట్లా వాడితే ఏ అడ్వాంటేజ్ ఏంటి, ఇట్లా వాడితే అడ్వాంటేజ్ ఏంటి, వేర్ ఐ కెన్ గివ్ దీస్ వాల్యూస్. గాట్ మై పాయింట్? ఈ ఈ డేట్ అయితే చాలా డీటెయిల్ తెలుసుకోవాలి మీరు. ఇట్ ఈస్ యూజ్డ్ వెరీ రిగరస్లీ ఇన్ ద స్క్రిప్టింగ్, ఎస్పెషల్లీ డేట్. ఓకే, Adi, సో one question. ఎస్ ఉమా. The is a Linux, it is default you use Bash, right? If it is Correct. Windows, you use PowerShell or PowerShell. Bash, it will be there. No, it's PowerShell. PowerShell. It's PowerShell. PowerShell. Like you use C script and W script. Correct. Yes, that's a PowerShell, na? It's still the same way, right? How we Same write it way. still the Yeah, same. same way. It's a But we PowerShell. don't declare the first line, right? I mean, I'm never Yeah, seen we do. that line. This here it is because it's a Linux, right? So we need to tell the shell way, in what shell this command should be, the script should be executed. That's called shebang. Okay. Okay. Hmm. Hmm. That's all. So I gave you a task. Please complete it at least today. నిన్నంటే కొన్ని అర్థం కాలేదు అనుకోవచ్చు, ఇప్పుడు అర్థమైంది కదా. సో టుమారో విల్ స్టార్ట్ విత్ అడిషనల్ కాన్సెప్ట్స్, వేరియబుల్ డిక్లేరింగ్ వేరియబుల్స్ లోనే ఇంకొంచెం ముందుకెళ్దాం. సో ఇలా రాసిన మొత్తం కోడ్ని ఒక ఫంక్షన్లో పెట్టుకుని ఆ ఫంక్షన్ ఎట్లా కాల్ చేయాలి, ఇవన్నీ మనం ఫర్దర్ విల్ డిస్కస్. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గివ్ యూ సమ్ టాస్క్స్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. కావాలంటే ఇంకొన్ని మల్టిపుల్ టాస్క్స్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయడానికి. జస్ట్ మీకు 1 లైన్ క్వరీ ఇస్తాను, మీరు కోడ్ రాయండి అంతే. ఓకే, Sure. I'll give you some 5 to 10 tasks. చిన్న ఇస్తాను, అవి కంప్లీట్ చేయండి. సో దట్ విల్ బి మోర్ ఫెమిలియర్ విత్ ద కోడింగ్. Okay. Okay, that's all. Thank you guys. See you tomorrow. Thank you.